వెల్కమ్ టు మెగా 9 టీవీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో 2 రోజులుగా దళితుల బహిష్కరణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో 2 వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకున్నాయి. ఈ మేరకు ఇరు వర్గాల నాయకులు ప్రకటన చేశారు. పిఎస్ కమిటీలో ఉన్న ఇరు సామాజిక వర్గాలకు చెందిన సభ్యులు సామరస్యపూర్వకంగా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలో ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణం నెలకొంది. దానికి సహకరించిన జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సిఐకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి: వ్యక్తులను మరియు కుటుంబాలను సామాజికంగా బహిష్కరించడం కానీ సామాజికంగా తక్కువగా చేయడం చట్టరీత్యా నేరం. అటువారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుంది. వ్యక్తులను మరియు కుటుంబాలను సామాజికంగా బహిష్కరించడం కానీ సామాజికంగా తక్కువగా చేయడం చట్టరీత్యా నేరం. అటువారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుంది. ఎందుకంటే మల్లం విలేజ్ మన పిఠాపురం మండలంలోని ఒక 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయం కూడా మాకు మీ మీడియా మిత్రుల ద్వారా మాకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా రెవెన్యూ వారు మేమే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్పీ సారు, కలెక్టర్ గారు కలిసి వాళ్ళ నిరంతర పర్యవేక్షణలో ఇక్కడ ఒక పీస్ కమిటీ, అంటే ఇదివరకు జరిగినటువంటి విషయాల్లో దృష్టిలో పెట్టుకుని పీస్ కమిటీ ఏర్పాటు చేయటం. ఆ పీస్ కమిటీలో అటు 6 ఇటు 6. నిన్న సాయంత్రానికి ఆ జరిగినటువంటి విషయాన్ని మనందరం కూడా కూర్చుని ఏమి చేయాలి ఏంటి అనేటువంటిది దిశానిర్దేశం అనేటువంటిది క్లియర్గా ఈ కమిటీ వారే ఏం చేయాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ విధంగానే వెళ్తూ మళ్ళీ నిన్న రాత్రి కానీ ఇవాళ పొద్దున కానీ, అంటే పొద్దుటి నుంచి ఇవాళ సాయంత్రం వరకు జరిగినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం తెలియనటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటిది ఈ కమిటీ వారే ఆ కమిటీ మళ్ళీ సమావేశం అయ్యి స్నేహపూర్వకంగా సార్ జరుగుతున్నటువంటి విషయాలు ఇవి, ఆ ఊళ్ళో జరుగుతున్నటువంటి విషయాలు ఏమి జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అయ్యి పునరావృతం కాకోకుండా స్నేహపూర్వకంగా ఉండటానికి వాళ్ళు మీటింగ్ అంటూ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా, అంటే ఎవరైతే కలెక్టర్ గారి తరఫు నుంచి సార్ స్థానికుడు, తర్వాత ఊరు మల్లం విలేజ్, నేను నా ఊరికి ఏదే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరుండి ఈ సమస్యని ఏది పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయంలాగా చేసి కలెక్టర్ గారి ద్వారా ఆయన రావటం, తర్వాత రెవెన్యూ, తర్వాత పోలీసు, మేమందరం కూర్చుని ఇక్కడ విషయం ఏమీ లేదనేటువంటిది అందరికీ తెలిసినా సరే మీ మీడియా మిత్రుల ద్వారా, అంటే ఎక్కడెక్కడి నుంచో, ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి, ఎక్కడో విజయవాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచో మల్లం విలేజ్లో ఏదో జరిగినటువంటి విషయం ఏమైంది ఏంటి, మమ్మల్ని కూడా రమ్మంటున్నారా అనేటువంటిది ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా ఇంకా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడికి ఊళ్ళోకి వచ్చి చూస్తే మాత్రం మనందరం కూడా బాయి అంటే స్నేహితులు, మనందరం కూడా బావా బామ్మరిది, అన్న తమ్ముడు అనేటువంటిది వాళ్ళైతే కనుక అలాగే ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు చూస్తే కనుక అలాగే ఉన్నారు. కానీ ఇంకా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆగిపోవాలనేటువంటి ఉద్దేశంతో, ఇంకా జరగబోయేటువంటిది ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మా సుపీరియర్ ఆఫీసర్స్ మమ్మల్ని ఇక్కడికి పంపించి మళ్ళీ ఒక్కసారి మీటింగ్ కండక్ట్ చేసి ఈ ఏదైతే పీస్ కమిటీ, ఆ కమిటీ ఉద్దేశం కూడా తెలుసుకోవడానికి రావడం జరిగింది. మల్లం ఇంత క్రితం సంఘటనలు జరిగినప్పుడు ఇంత స్నేహపూర్వకమైన వాతావరణం ఎప్పుడూ లేదు. ఈసారి జిల్లా కలెక్టర్ గారి ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఈ సమస్యని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆయన మాకు గైడ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారం మేము ఈ సమస్యని చాలా ఈజీగా పరిష్కరించగలిగాము. కమిటీ వారే కొన్ని సూచనలు కూడా చేసి ఉన్నారు. వాటిలో ముఖ్యంగా తర్వాత ఫ్యూచర్లో ఫర్దర్ ఎప్పుడైనా ఒక సమస్య తలెత్తినా సరే దీన్ని పెద్దది చేయకుండా కమిటీ మెంబర్స్ ఇటు 6 అటు 6 కూర్చుని ఆ సమస్యను పరిష్కరించడానికి తగిన చర్య అయితే తీసుకుంటామని చెప్పారు. మరియు ఈ 12 మందితోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పీస్ కమిటీ మీటింగ్ ఇన్ మల్లామని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామని చెప్పారు. ఎప్పుడైనా సమస్య వచ్చినా ఆ సమస్యలో వెంటనే దానిలో వాట్సాప్లో ఆ సమస్యని ప్రస్తావించి
12 మంది కూర్చుని మాట్లాడుకుని ఆ సమస్యకి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మళ్ళా ఊర్లో ఇంకెప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. ఒకవేళ జరిగినా సరే అది ఒక సోదర భావంతో ఈ సమస్య చాలా ఈజీగా పరిష్కారం అవుతుంది. కొంచెం గట్టిగా చెప్పండి సార్. చేసిన ఈడీ గారికి లక్షల గారికి కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మీరు ఎంతో శ్రమపడి మాకున్న సమస్యని వారి జ్ఞానంతో మాకు ఎన్నో చెప్పి మమ్మల్ని ఉత్తేజపరచడమో లేకపోతే ఇంకొక పరచడమో మమ్మల్ని తెలివితేటలుగా చట్టాల అవగాహన కల్పించి వారు మమ్మల్ని ఈ విధంగా చేయడం వల్ల మాకు అవగాహన వచ్చి మేము ఇంతటితోటి ఇది ఆఫ్ చేసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న చిన్న మూల ఎవరో పోస్టులు పెట్టడం అన్నది మళ్ళీ జరిగింది. రాత్రి నుంచి కూడా ఏం జరగలేదు. ఎక్కడ ఏమైనా జరిగినా నా దృష్టికి కూడా తెమ్మనమని చెప్పాను. వాళ్ళకి కవరంపి చెప్పేశాను. అందుకని ఏ సమస్య రానేమో వాళ్ళ మేము కూడా ఎప్పుడేం జరిగినా అలా జరుగుతూ ఉండటం అన్నది జరుగుతూ వస్తుంది. కానీ ఇంత పెద్ద సమస్యని మేము వాళ్ళ ఆరుగురు కూర్చుని చాలా ఇదిగా మేము పరిష్కరించుకోవడం ఇది మొట్టమొదటిసారి. ఇంత స్నేహభావంగా ఎప్పుడూ ఇలా జరగలేదు. అందుచేత ఏంటంటే మాకు వాళ్ళకి మేము ఎప్పుడు అన్నదమ్ములో పోతామని